హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. మా వారే ఎంతో కష్టపడి తీసుకొచ్చిన క్యారెట్ ని ఆయనే తురిమి ఆయన స్వతः హస్తాలతోనే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మరి మొత్తం అయితే 3 kgs క్యారెట్ తురుము అయితే తీసుకున్నారండి. ఒక కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసుకొని క్యారెట్ తురుము అనేది కొంచెం కొంచెంగా నెయ్యిలో బాగా ఫ్రై చేస్తున్నారండి. సో ఒకేసారి వేయకుండా నిదానంగా రేట్ల వారీగా వేసుకుంటూ అలా మొత్తం క్యారెట్ తురుముని అయితే ఇలా వేసారండి. పైన గీ అనేది కూడా అలాగే ఉందనమాట. ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేశారు. సో మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టూ మచ్ గా మాత్రం యాడ్ చేయకూడదండి. క్యారెట్ లో వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. సో ఓన్లీ క్యారెట్ లో ఉండే వాటర్ కన్సిస్టెన్సీతో మాత్రమే మనం ఈ క్యారెట్ తురుము అంతా కూడా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని క్యారెట్ తురుములో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే లోపల మరో పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు బాదం పప్పు, అలాగే జీడిపప్పు పలుకులు, ఇంకా కిస్మిస్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను. మీరు ఎక్సెస్ గా పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్టర్నల్ గా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మరో పక్క మూత పెట్టుకొని మగ్గించుకుంటున్న క్యారెట్ తురుముని ఒకసారి గరిటతో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. క్యారెట్ హల్వా ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ అండి. బట్ మీడియం ఫ్లేమ్ లో కనుక మనం ఈ క్యారెట్ హల్వా కనుక ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఎక్స్టర్నల్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. చూడండి, వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది అనమాట. సో ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మరి చూడండి, బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం తిప్పే కొద్ది వాటర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది, అలాగే ఎవాపరేట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు 3 kgs క్యారెట్ తురుముకి 1.5 లీటర్ పాలు అయితే పోసామండి. సో చూడండి, 1.5 లీటర్ అంటే మొత్తం కూడా 6 గ్లాసెస్ ఆఫ్ పాలు అయితే పోసాం అనమాట. సో పాలు పోస్తే ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే యూజ్ చేయాలండి. సో అంటే 100% ఫ్యాట్ ఉన్న మిల్క్ మాత్రమే తీసుకోవాలి. సో ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదు. టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో మనకి ఎక్స్టర్నల్ టేస్ట్ కోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది యూజ్ చేయాలి. సో ఇలా కలుపుతూ అయితే పాలనేవి దగ్గర పడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి. క్యారెట్ తురుములో ఆ పాలనేవి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి టైం అనేది ఎక్కువగానే పడుతుంది. సో పేషెన్స్ ఉండాలి. సో ఇలా మనం ఎంత బాగా కలుపుకొని తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. సో మధ్య మధ్యలో మూత అయితే పెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటూ మధ్య మధ్యలో తీసి జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలండి. పాలన్నీ అబ్జర్వ్ అయిన తర్వాత పచ్చికోవా అంటారు కదా, సో ఇది 1/2 కిలో తీసుకొచ్చామండి. టేస్ట్లెస్ అన్నమాట. సో ఎటువంటి స్వీట్ అయితే లేదు దీనిలో. సో పచ్చి పాలకోవాని యూజ్ చేస్తున్నారనమాట. సో పాలన్నీ కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత మనం ఈ పచ్చికోవా అనేది వేస్తున్నామండి. సో చూడండి, కోవా అనేది కూడా దానిలో మెల్ట్ అయిపోవాలన్నమాట. కోవా అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలండి. బాగా కలుపుతూనే ఉండాలి. సో ఇప్పటి నుంచి బాగా తిప్పుతూనే ఉండాలన్నమాట. మూత అయితే పెట్టకూడదండి. సో ఇలా మూత పెట్టకుండానే మొత్తం అంతా కోవా వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూనే ఉండాలి అడుగడుగున. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది 750 గ్రామ్స్ అయితే పడిందండి. సో 750 గ్రామ్స్ ఎలా అంటే మొత్తం కూడా మనం 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకుంటున్నాం అండి ఇక్కడ. సో ఇదైతే ఈక్వల్ క్వాంటిటీలో అయితే మనకి షుగర్ అయితే బ్యాలెన్స్ అయిపోతుంది. అటు స్వీట్ ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగా వస్తుంది, ఎమ్మీ ఎమ్మీగా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు షుగర్ యాడ్ చేసిన తర్వాత నుంచి తిప్పుతూనే ఉండాలి. అసలు పక్కకు వెళ్ళారంటే అడుగంట పోతుంది అనమాట. షుగర్ అడుగంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది షుగర్ వేసిన కాడి నుంచి. సో తిప్పుతూనే ఉండాలి. సో అంతా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకులు, అలాగే జీడిపప్పు పలుకులు, కిస్మిస్ అన్ని కూడా యాడ్ చేసుకొని, సో ఎక్స్టర్నల్ గా నెయ్యి చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి. సో ఎక్స్ట్రాగా నెయ్యి అనేది యాడ్ చేయని అవసరం లేదండి. సో డ్రై ఫ్రూట్స్ లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ క్యారెట్ తురుము అనేది సో నెయ్యి వేసే ఫ్రై చేసాం కాబట్టి సో ఎక్స్టర్నల్ గా నెయ్యి అయితే అనవసరం అండి. మనమైతే ఓవరాల్ గా 250 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే యూజ్ చేసామండి. సో ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మొత్తం కూడా అడుగు నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి. సో చూడండి, ఫైనల్ గా అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా వారి పడిన కష్టానికి ప్రతిఫలం అన్నమాట.
క్యారెట్ హల్వా. సో ఈ న్యూ ఇయర్ కి అయితే అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం అన్నమాట. సో నేనైతే వీడియో తీస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ న్యూ ఇయర్ కి అయితే ఇంట్లోనే ఇలా 3 kgs ఆఫ్ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసి మా ఫ్లాట్ లో అందరికీ కూడా ఇచ్చామండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో వన్స్ అగైన్ అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడైనా సరే ఈ క్యారెట్ హల్వాని చేయాలంటే పక్కా కొలతలతో కనుక మనం చేసినట్లయితే టేస్ట్ అయితే ఎమ్మీగా వస్తుందండి. టేస్ట్ లో ఎక్కడా కూడా తగ్గేదిలే అన్నట్లుంటుందండి. సో ఇక ఫైనల్ గా ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. సో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారి 3 kgs క్యారెట్ తురుముకి మనకి హల్వా అనేది ఎంత క్వాంటిటీ వచ్చిందో మీరే చూసారు కదా. మీరు ఈ కొలతలతో కనుక డెఫినెట్ గా ట్రై చేసినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరే స్టైల్లో చేస్తారో కూడా కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. సో అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.